స్విమ్మింగ్ ఫీజు తగ్గించండి అన్నందుకు ఓ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు యువకులపై దాడి చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం మదనపల్లిలో చోటు చేసుకుంది. నిజామాబాద్ రూరల్ మండలం తిరుమనపల్లికి చెందిన రాజేష్, నవీన్, రంజిత్, లిబాద్రి అనే నలుగురు యువకులు సుభాష్ గార్డెన్ కు స్విమ్మింగ్ కోసం వెళ్లారు. అక్కడ ధరలను చూసి నివ్వెరపోయి యాజమాన్యం దగ్గరికి వెళ్లి ధర తగ్గించాలని కోరారు. అయితే స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం వారి మాటను లెక్క చేయకపోగా ఆ నలుగురు యువకులను క్రూరంగా ఓ గదిలో బంధించి అక్కడే ఉన్న తమ ప్రైవేటు బౌన్సర్లతో ఇష్టారీతిన దాడికి దిగారు. దీంతో తీవ్ర గాయాలైన ఆ యువకులను చికిత్సా నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పదిహేను మంది కొట్టిరు మొత్తం. ఎందుకు ఏ విషయం? మేము అలా స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేయడానికి సండే వీకెండ్ ఉందని పోయినాం. విఆర్ మొత్తం ప్రైవేట్ ఎంప్లాయీస్ పోయిన తర్వాత అక్కడ ఏం చేసిరంటే 500 అని చెప్పి ఇంతకుముందు పోయినప్పుడు 400 ఉండే మాకు. లేదు సార్ 500 ఎట్లా తీసుకుంటారు, 400 తీసుకున్నాక కన్సెషన్ చేయండి అని మాట్లాడినాం. ఆ విషయంలో ఆర్గ్యుమెంట్ అయింది. లేదు చేయాలి, ఏదో ఒక విషయం చెప్పాలి, కానీ ర్యాష్గా మాట్లాడడం వల్ల అట్లా మాట్లాడదు సార్. మేము వచ్చేవాళ్ళము కస్టమర్స్, అట్లా మాట్లాడద్దు, కోపంగానే మాట్లాడదు. For more videos like this, subscribe Big TV channel.